ఇరాన్ ఇజ్రాయెల్ మధ్య భీకర పోరు జరుగుతున్న నేపథ్యంలో ఇరాన్ హైదరాబాద్ మధ్య సంబంధాల గురించి మరోసారి చర్చలు మొదలయ్యాయి. ఇరానియన్ల సంస్కృతి, సాంప్రదాయాలు, భాష, ఆహారం, నిర్మాణ శైలి హైదరాబాద్ నగరంలో అడుగడుగునా కనిపిస్తూ ఉంటాయి. యుద్ధ నేపథ్యంలో ఇరాన్ హైదరాబాద్ సంబంధాలను నెమరువేసుకుంటున్నారు నగరవాసులు. అసలు ఇరాన్ నుంచి హైదరాబాదీలు పుణికిపుచ్చుకున్న సంస్కృతి, సాంప్రదాయాలు, పర్షియన్ శైలిలో నిర్మించిన కట్టడాలు, వంటకాలకు సంబంధించి మరింత సమాచారాన్ని మా ప్రతినిధి రజిత అందిస్తారు. అమెరికా, ఇజ్రాయెల్, ఇరాన్ మధ్య భీకర యుద్ధం జరుగుతున్నటువంటి నేపథ్యంలో హైదరాబాద్ నగరానికి ఇరాన్కి మధ్య గల సంబంధాల గురించి అనేక చర్చలు బయలుదేరాయి. అయితే అక్కడెక్కడో వేల కిలోమీటర్ల దూరంలో యుద్ధం జరుగుతుంటే హైదరాబాద్ పాత నగరంలో నిరసనలు ఎందుకు వ్యక్తమవుతున్నాయి అనే ప్రశ్నలు కూడా ఉత్పన్నమవుతున్నాయి. ఎందుకంటే హైదరాబాద్ నగరానికి ఇరాన్కి మధ్య ఉన్నటువంటి సంబంధాలు అలాంటివి. ఈ సంబంధం ఈనాటిది కాదు. దాదాపు 500 ఏళ్ల చరిత్ర ఉంది. ఇరాన్ హైదరాబాద్ నగరం మధ్య ఎన్నో సత్సంబంధాలు ఉన్నాయి. అయితే హైదరాబాద్ నగర నిర్మాణం జరిగింది కూడా, హైదరాబాద్ నగర నిర్మాణాన్ని చేసింది కూడా ఇరానియన్లే. ఇరాన్కి చెందిన మీర్ మొమిన్ అస్రాబాది ఈ హైదరాబాద్ నగరాన్ని రూపుదిద్దారు. ఆయన ఇరాన్ నుండి వచ్చి ఇక్కడ నవాబుల దగ్గర పనిచేస్తూ కూడా హైదరాబాద్ నగరంలో సుందర వనాలను నిర్మిస్తూ కూడా ఈ నగరానికి పురుడు పోశారు. మన హైదరాబాద్ ఇలా సంస్కృతిలోనూ, ఆహారంలోనూ, ఆహార్యంలోనూ కూడా ఇరాన్ ముద్ర కనిపిస్తుంది. ఇప్పుడు మనం మాట్లాడుతున్నటువంటి అనేక ఉర్దూ, తెలుగు పదాలలో కూడా ఆ పర్షియన్ల ముద్ర కనిపిస్తుంది. పర్షియన్ భాష నుండి వచ్చినటువంటి అనేక పదాలను మనము ఇప్పుడు వాడుకలో ఉన్నాయి, ఇప్పుడు మాట్లాడుతూ ఉంటాము. అయితే ఆహారం కూడా ఇరాన్ నుండి వచ్చినటువంటి ఎన్నో ఆహార పదార్థాలు ఇక్కడ మనకు కనిపిస్తున్నాయి. ఇందులో ముఖ్యంగా చెప్పుకునేది ఇరాన్ ఛాయ్ అని చెప్పుకోవచ్చు. దీంతో పాటు మనం ఇప్పుడు ఎంతో ఇష్టంగా తింటున్నటువంటి బిర్యానీ కావచ్చు, దీంతో పాటు హలీం కావచ్చు, సమోసా కావచ్చు, గులాబ్ జామున్ కావచ్చు, ఇలా ఎన్నో ఆహార పదార్థాలు కూడా ఇరాన్ నుండి వచ్చినటువంటివే. అయితే మన చారిత్రక కట్టడాలు ఏవైతే ఉన్నాయో ఆ చారిత్రక కట్టడాలలో కూడా, అంటే వాటి నిర్మాణ శైలిలో కూడా ఇరాన్ ముద్ర కనిపిస్తుంది. గోల్కొండలో ఉన్నటువంటి కొన్ని కోటలు కావచ్చు, దీంతో పాటు చార్మినార్ కావచ్చు, దీంతో పాటు నవాబుల సమాధులు కావచ్చు, ఇవన్నీ కూడా ఇరానియన్ అంటే పర్షియన్ శైలిలోనే కట్టినటువంటి కట్టడాలు అని చెప్పుకోవచ్చు. ఈ విధంగా చూసుకుంటే మన హైదరాబాద్ పైన ఇరాన్ ముద్రలు ఎక్కడ చూసినా కనిపిస్తూ ఉంటాయి. మనం తెల్లవారు లేస్తే చాలు ఇరాన్ పేరును ఎక్కడో ఒక చోట తలుచుకుంటూనే ఉంటాము. అలా ఇరాన్కి హైదరాబాద్కి మధ్య ఎన్నో సంబంధాలు ఉన్నాయి. సాంస్కృతిక సంబంధాలు కావచ్చు, వాణిజ్య సంబంధాలు కూడా ఉన్నాయి. అంటే మనము ఇక్కడ నుంచి ఇరాన్కి ఔషధాలను ఎగుమతి చేస్తుంటే అక్కడి నుంచి కార్పెట్లు వంటి వివిధ రకాల వస్తువులను ఇక్కడికి దిగుమతి చేసుకుంటూ ఉంటాం. ఇలా ఎన్నో వాణిజ్య సంబంధాలు, సాంస్కృతిక సంబంధాలు, భాషాపరమైనటువంటి సంబంధాలు కూడా ఇరాన్కి హైదరాబాద్కి ఉన్నాయి అని చెప్పుకోవచ్చు. అయితే హైదరాబాద్ నగరాన్ని పరిపాలించినటువంటి నవాబులు కూడా పర్షియన్స్, అంటే వారంతా కూడా ఇరాన్ నుండి వచ్చి ఇక్కడ మన నగరాన్ని పరిపాలించినటువంటి వ్యక్తులు. అందుకే హైదరాబాద్ నగరంలో అడుగడుగున చూసినా కూడా ఇరాన్ ముద్ర మనకు స్పష్టంగా తెలుస్తుంది. ఆహారం కావచ్చు, భాష కావచ్చు, మన వేషధారణలో కావచ్చు కూడా ఆ ముద్ర అనేది ఖచ్చితంగా కనిపిస్తూ ఉంటుంది. హైదరాబాద్ నగర నలుమూలల ఎక్కడ చూసినా కూడా ఆ ఇరాన్ పరిమళాలు మనకు తెలుస్తూ ఉంటాయి. అంత పటిష్టమైనటువంటి సంబంధాలు ఇరాన్కి హైదరాబాద్ నగరానికి మధ్య ఉన్నాయి. అయితే గతంలో చాలా చోట్ల, అంటే హైదరాబాద్ నగరంతో పాటు బెంగళూరు, కోల్కతా వంటి ప్రాంతాల్లో కూడా ఇరానీ ఛాయ్కి సంబంధించినటువంటి కెఫేలు అనేకం ఉన్నాయి. కానీ రాను రాను కూడా అవన్నీ అంతరించిపోతూ ఉన్నాయి. ఇప్పుడు నగరంలో కూడా అంటే గతంలో వేల సంఖ్యలో ఇవి ఉంటే ఇప్పుడు వందల సంఖ్యలకు చేరుకున్నాయి. అంటే ఈ విధంగా ఛాయ్ చేసేటువంటి కేఫ్లు రాను రాను తగ్గిపోతున్నాయి. ఎక్కడో అక్కడ ఇరాన్ ఛాయ్ కేఫ్లు ఉంటే అక్కడ భారీగా మనం జనాన్ని చూస్తూ ఉంటాము. అంతమంది అభిమానులు ఈ ఇరానీ ఛాయ్కి ఉంటారు. ఇరానీ ఛాయ్ అనే కాదు, ఇరాన్ నుండి వచ్చినటువంటి అనేక ఆహార పదార్థాలు కూడా మన जीवन शैली भागम అయిపోయాయి అని చెప్పుకోవచ్చు। हैदराबाद के अंदर जो है ये
ईरानी चाय का जो ट्रेडिशन है ये पुराना है और ये ईरानी चाय हिंदू मुस्लिम सिख ईसाई सभी मिलजुल कर जो है सो ना बैठ के एक ही टेबल पे बैठ के रहना सब एंजॉय करते हैं। ये ईरान का और यूएस का इजराइल का जो वार चल रहा है उसकी वजह से यहाँ पे कुछ ईरानी चाय के अंदर जो है कुछ इफेक्ट नहीं है, कुछ प्रॉब्लम नहीं है, सभी मिलजुल कर पीते हैं। तो ईरानी चाय एक फेमस है जो ईरान से तकरीबन यहाँ पे आने के बाद में लोग जो है सो ना इसको इन्वेंशन करे, इसको बनाए हैं। तो यहाँ पे अभी वार के चलते है ना कोई प्रॉब्लम नहीं है, लिहाजा जो है ईरानी चाय बहुत फेमस है, तो इसको सब मिलकर पीते हैं। బిర్యానీ హలీం సమోసా ఇవన్నీ కూడా ఇరాన్ నుండి మనకు పరిచయమైన వంటకాలే जी जी तकरीबन ईरानी फेमस है ये ट्रेडिशन जो है ईरान से, यानी दम की बिरयानी बताइए आप या फिर जो है सो ना ईरान के आइटम्स जो है वो चलते जो है वार से कोई इफेक्ट नहीं है, ईरानी चाय वगैरह सब पी सकते हैं, ऐसा कुछ। థ్యాంక్ యూ మనం ముందుగా చెప్పుకున్నట్లుగా బిర్యానీ కావచ్చు హలీం కావచ్చు అవన్నీ కూడా ఇరాన్ నుండి వచ్చినటువంటి ఆహార పదార్థాలే. అయితే ఇప్పుడు యుద్ధం జరుగుతున్నటువంటి నేపథ్యంలో మన హైదరాబాద్ నగరానికి ఇరాన్కి మధ్య ఉన్నటువంటి సంబంధాల మధ్య అనేక చర్చలు అయితే జరుగుతూ ఉన్నాయి. ఈ నేపథ్యంలోనే ఎంతో పురాతనమైనటువంటి మన హైదరాబాద్ నగర చరిత్ర వెనుక ఇరానియన్ల పాత్ర ఉందనే విషయం కూడా స్పష్టమవుతుంది. వీడియో జర్నలిస్ట్ ప్రవీణ్తో రజిత, హెచ్ఎం టీవీ.